తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చు తెలుగింటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా
కాస్తైన కంగారు ఉంటుందిగా. నీకైతే సహజం తీయని బరువై సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వచ్చిందే ఈ సమయం. వాళ్ళమైనా గించేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా. కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక. చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా. కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న